మన ఓన్ బాడీలో అయిన ఇష్యూని బేస్ నుంచి రీజనరేట్ ఇది కూడా అవుతుంది అన్నట్టు మనం చెప్పగలితే ఈ సెల్స్ మన హోల్ బాడీని రీజనరేట్ చేస్తుంది. కానీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఓల్డ్ మైస్లోకి యంగ్ సెల్స్ని ఎక్కించారు, ఓల్డ్ సెల్స్ని యంగ్ మైస్లోకి ఎక్కించారు, అచ్చా ఓకే ట్రాన్స్ఫర్ చేసి అది చేయటం వల్ల ఏమైందంటే 2 మైస్లో లిజర్డ్స్ అంటాం కదా, వాటికి కేపబిలిటీ ఉంటుంది. మీరు ఆ తోక కట్ చేస్తే మళ్ళీ తోక పెరగటం అవును. మనలో కూడా ఉంటుందా? ఈ ఫింగర్స్ పోయిన వాళ్ళు ఉంటారు, ఉండి మళ్ళీ ఫింగర్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. రీజనరేటివ్ స్టెమ్ సెల్స్, పిఆర్పి ఇలాంటి వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం అనుకున్నాను. వాట్ ఈస్ దట్ అసలు యాక్చువల్లీ ఏందని. సో వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్, అంటే రీజనరేటివ్ అంటే జనరల్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అంటే మన ఓన్ బాడీలో అయిన ఇష్యూని బేస్ నుంచి రీజనరేట్ అంటే మళ్ళీ ఒకసారి జనరేట్ చేయొచ్చు అనేదే కదా. అయితే ఇక్కడ ఐ హ్యాడ్ ఎ డౌట్, ఇఫ్ దట్ ఈస్ రైట్, అసలు మన బాడీ ఎంత కేపబిలిటీ ఉంది మన బాడీకి? బోన్ దగ్గర నుంచి మీరు మాట్లాడుతూ బోన్ విరిగితే మళ్ళీ అతుక్కునే ఆర్ స్టెమ్ సెల్స్ నుంచి కొంచెం బెటర్ అయ్యే పాసిబిలిటీ దాని లోపలనే ఉంది కదా అన్నారు కదా. అట్లా వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ లేమన్ టర్మ్స్లో ఇది కూడా అవుతుంది అన్నట్టు మనం చెప్పగలితే ఇట్ విల్ బి గ్రేట్. యా డెఫినెట్లీ. ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు రీజనరేటివ్ ముందు డీజనరేటివ్ మాట్లాడదాం. సో డీజనరేటివ్ అంటే మనం యాజ్ వి గ్రో అనే కాదండి, ఒక 20s 30s తర్వాత ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఇప్పుడు కొన్ని కార్ట్లేజ్లో బ్లడ్ సప్లై ఉండదు, అది అరగటం మొదలవుతుంది. కొంచెం బాగా ఏజ్ వచ్చేసరికి ఆర్థరైటిస్ అంటే అది డీజనరేషన్. ఓన్లీ జాయింట్స్ కాదు, ద హోల్ బాడీ. యూనో పీపుల్ స్టార్ట్ లూజింగ్ హెయిర్ ఆఫ్టర్ వైల్, స్కిన్ గెటింగ్ రింకిల్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. ఒక కైండ్ ఆఫ్ ఏజింగ్ అంటే డీజనరేట్ అవుతున్నాం. అంటే ఏంటంటే మన బాడీ దాన్ని ఫుల్గా రీప్రొడ్యూస్ చేయట్లా. అది చిన్నప్పుడు అనుకోండి, పిల్లలు ఎంతైనా మళ్ళీ ఏమైనా మళ్ళీ నార్మల్గా అవుతారు కదా. మనకేంటంటే ఏజ్ వచ్చే కొద్దీ మన స్టెమ్ సెల్స్ తగ్గటం, రీజనరేషన్ తగ్గుతుంది. అలాగే జాయింట్స్లో తగ్గుతుంది ఇంజురీ అవ్వటం. సో దాన్ని మనం సప్లిమెంట్ చేయగలిగితే, ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరగటం ఉందనుకో, దాన్ని డీజనరేషన్ జరుగుతుంది, రీజనరేట్ చేయటం ఇస్ అ మెడిసిన్ ఆఫ్ రీజనరేషన్. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మన బాడీయే చేస్తుంది అనుకుంటాం, కానీ ఏజ్ వచ్చే కొద్దీ ఆ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓకే, మనం ఇది కనుక్కున్నాం, బాడీలో సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ మన హోల్ బాడీని రీజనరేట్ చేస్తుంది. కానీ ఈ సెల్స్, స్టెమ్ సెల్స్ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ ఏరియాలోకి వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకంటే అక్కడ కట్ అయింది కాబట్టి. సో అదే సెల్స్ని మనం తీసి, ఒక మిలియన్స్ ఆఫ్ సెల్స్ని ఆ పాడైన ఏరియాలో పెట్టగలిగితే మళ్ళీ రీజనరేట్ అవుతుందా అనే కాన్సెప్ట్తో రీజనరేటివ్ మెడిసిన్ వచ్చింది. సో అది చేసిన కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే ఎస్, సెల్స్ని కనుక పెట్టగలిగితే ఎక్కడైతే అరుగుతుందో అక్కడ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో అది రీజనరేటివ్ మెడిసిన్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ద లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, హ్యూమన్సే కాదు. ఇప్పుడు మనం హ్యూమన్స్లో మనం చేసుకునే ముందు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్ ఒక బయోసైన్స్ ల్యాబ్ ఉంది. ఏం చేశారంటే, ఇప్పుడు మైస్, మన ర్యాట్స్ మైస్ ఉంటుంది కదా, సో ఏం చేశారంటే ఇప్పుడు యంగ్ సెల్స్, ఓల్డ్ సెల్స్ బాడీలోంచి తీసి ఒక ఓల్డ్ మైస్లోకి యంగ్ సెల్స్ని ఎక్కించారు. అదే ఓల్డ్ సెల్స్ని యంగ్ మైస్లోకి ఎక్కించారు. అచ్చా ఓకే. ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఓల్డ్ అండ్ యంగ్ మైస్ తీసుకొచ్చి దీనికి ట్రాన్స్ఫర్ చేశారు. చేసి చూసారు ఏమవుతుంది. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చిన కొద్దీ డీజనరేషన్ పెరుగుతుంది, ఆర్థరైటిస్ పెరుగుతుంది, మళ్ళీ హీల్ అవ్వట్లేదు, కానీ ఎలా అని. అదే కనుక ఎక్కువ సెల్స్ నా జాయింట్లోకి వెళ్తే నేను హీల్ అవుతున్నాను. అది చేయటం వల్ల ఏమైందంటే 2 మైస్లో యంగ్ మైస్ ఓల్డ్ అవ్వటం, ఓల్డ్ మైస్ యంగ్ అవ్వటం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వీక్స్ టు మంత్స్ తెలిసిపోయింది వాళ్ళకి. అంటే అప్పుడు ఏమర్థమైందంటే ఏజ్ అనేది ఇంకా అది అయిపోతుంది అని కాదు, మనం యంగ్గా పెట్టుకోగలిగితే, మన సెల్స్ని హెల్తీగా పెట్టుకోగలిగితే మనం ఈ డీజనరేషన్ని కాపాడవచ్చు. అంటే న్యాచురల్గా రీజనరేషన్, దానికి హెల్ప్ చేయడానికి ఈ టెక్నిక్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న సెల్స్ తీసి జాయింట్స్లో పెడితే ఆ జాయింట్స్ మళ్ళీ కొత్తగా అవ్వటం, అది రీజనరేటివ్ మెడిసిన్. సో దట్స్ ద బేసిస్ మనం ఇప్పుడు చేసే మెడిసిన్కి, ఆర్థోపెడిక్ కండిషన్స్కి అట్లా రీజనరేట్ చేయగలుగుతున్నాం బేసిక్లీ.
సో ఇంకొకటి ఒక ఫనీ స్టోరీ కాదండి, ఇట్స్ రియాలిటీ. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్ చేయండి, మనం బాడీ మనందుకు మనం రీజనరేట్ చేయగలమా అనే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ కాదు, మన ఈ ర్యాట్ టైప్లో కానీ సాలమాండర్స్ అంటాము, లిజర్డ్స్ అంటాం కదా, వాటికి కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు తోక కట్ చేస్తే మళ్ళీ తోక పెరగటం చూస్తాం, మన ఇళ్ళలో కూడా చూస్తాం కదా. మరి వాళ్ళు అంత ఎలా రీజనరేట్ చేస్తారంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది అన్నమాట. మనలో కూడా ఉంటుంది అలా. అంటే మొత్తం చేయి తీసేస్తే చేయి రావటం అని కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా స్టోరీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు కనుక కొంచెం సెర్చ్ చేస్తే ఈ ఫింగర్స్ పోయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా యాక్సిడెంట్ అవటం, ఇట్లా ఫింగర్ ఈ నెయిల్ బెడ్ నుంచి కింద కట్ అవటం, చాలా కేసెస్ ఉన్నాయి అట్లా. ఉండి మళ్ళీ ఫింగర్ రావటం, నెయిల్ రావటం, అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే మనమే ఆపుతాం అది జరగకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా పాపం యాక్సిడెంట్ అయ్యి ఇది పోయిందనుకోండి, ఎమ్మటే వెళ్ళి మనం స్టిచెస్ పెట్టేస్తాం, ఆపేస్తాం. స్టిచెస్ పెడితే ఏంటంటే స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. స్కార్ ఫామ్ అయితే ఇంకా రీజనరేషన్ గ్రోత్ ఉండదు, అది అక్కడితో ఆగిపోతుంది. అది ఎందుకు చేస్తామంటే మనిషిని కాపాడటానికి, ఇన్ఫెక్షన్ రాకుండా. బట్ ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో ఆర్ ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో కొంచెం గట్టిగా ఉండి నాకు అసలు ఏం వద్దు, ఇలాగే వదిలేస్తాను గాలికి, అదే హీల్ అవుతుంది అన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఇన్ఫెక్షన్లు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. కొంతమంది ఏంటంటే లక్కీగా ఇన్ఫెక్షన్ రాకుండా మెల్లిగా ఓవర్ మంత్స్లో ఆ వేలు ఇలా పెరగటం, అలాంటి స్టోరీస్ మల్టిపుల్. మన బాడీ ఈజ్ లైక్ ఒక క్లినికే అనుకోండి, ఒక ఫార్మసీ అనుకోండి. మెడిసిన్స్ మన బాడీలోనే ఉన్నాయి, దానికి తగ్గ ఏం చేయాలనేది కూడా బాడీలోనే ఉంది. కానీ దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఇదంతా టెక్నాలజీ. మెడిసిన్స్ ఇప్పుడు మాలాంటి డాక్టర్స్, టెక్నాలజీ సైంటిస్టులు అందరూ వచ్చి ఓకే మనలోనే సెల్స్ ఉన్నాయి, ఆ రీజనరేటివ్ సెల్స్ని సరైన ఏరియాలో ఎలా పెడదాం, మినిమల్లీ ఇన్వేజివ్, ఏది డ్యామేజ్ లేకుండా ఎలా పెరుగుతున్నాయి, అది దిస్ ఫీల్డ్, ఆ రీజనరేటివ్ ఫీల్డ్లో ఇలా వచ్చి మినిమల్ ఇన్వేజివ్ వేస్తో వీఆర్ ఏబుల్ టు డూ దట్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.